ఎంతో ఖర్చు పెట్టి ఇల్లు తీసుకుని నిన్నుంచి పెంచి పెద్ద చేశాను. నీకోసం 2 నౌకర్లను పెట్టాను. నీకోసం ఇంత చేస్తున్న నన్ను కాదని ఆ రమేష్ లాంటి దుర్మార్గుడి గురించి ఆలోచిస్తే నీకు పాపం చుట్టుకుంటుంది తెలుసా? పైన చిత్రగుప్తుడు పాపాల పద్దు పెంచేస్తాడు. యముడు సలసలా కాగే నూనెలో పడేసి బజ్జీలు వేయించినట్టు వేయించేస్తాడు. ఓలమ్ము ఓలమ్ము, అమ్మాయి గోరిని బెదరగొట్టేస్తున్నాడు సచ్చినోడు. అట్లాంటి పాపం మనకొద్దు ప్రభ. మనం పుణ్యాత్మలం, మంచి పనులు చేసి స్వర్గానికి వెళ్ళవలసిన వాళ్ళం, అవునా? అంచేత నువ్వు ఒక పని చెయ్యి. ఈసారి ఆ రమేష్ అనే కుర్రవెద వస్తే తలుపులు మూసేయి. తలుపులు కొట్టినా తీయకు. కిటికీలోంచి వాడి బుర్ర బద్దలయ్యేట్టుగా ఇంత సైజు కంకర్రాయి పుచ్చుకుని బలంగా విసురు. మరి అలా ఇంకొక మనిషిని కొడితే పాపం రాదండి? అబ్బే, రాదు. అట్లాంటి దుర్మార్గుల్ని చంపితే పాపం రాకపోగా బోల్డ్ పుణ్యం వస్తుంది. రాముడు కంసుణ్ణి, కృష్ణుడు రావణాసురుణ్ణి చంపలా, వాడికి పాపం వచ్చిందా? కంకర్రాయాణం దుష్ట నాశః నా పాపః పుణ్యే పుణ్యః. నీ బొంద ఆ నోటికొచ్చిన కోతలు కోస్తున్నాడు చూసావే. అంచేత ఈసారి నువ్వు వాడిని రాయిబెట్టి కొట్టి కొడతావా? అలాగే. అది ఇన్నాళ్ళు నువ్వు చేసిన పాపాలు పోవడానికి ఇంచక్క దేవుడి గదిలోకి వెళ్ళి మన్మధరావాయ నమః మన్మధరావాయ నమః అని ఒక 1000 సార్లు జపం చేసుకో. వెళ్ళు. ఈసారి ఇంటి ఛాయలకు వచ్చి చూడు. నీ మొహం బద్దలు కాకపోతే నా పేరు శానయ్య కాదు. ఇకను మాను గురుదేవులు నాయద. ఏమిటో మాయ అని మళ్ళీ అనే అవసరం లేకుండా చేతులకు ఆ ఎక్స్ప్రెషన్ శాశ్వతంగా ఉండిపోయేలా చేశాడు సుంఠ. అమ్మా ఏమండి, ఈసారి 2 చేతులు రైలు ఇంజన్ కింద పెట్టారా? లేదు, విమానం కింద పెట్టా. అదేమిటి కాలుతో రాస్తున్నారు? ఏం చేయమంటారండి అయ్యా? చేతులు విరిగాయన్న జాలైనా లేకుండా సాయంత్రానికల్లా పొద్దులన్నీ పూర్తి చేసి చూపించమని ఆర్డర్ వేశారు మా పింజారి శ్రీ వారు. మీ అయ్యగారు ఎక్కడున్నారు? ఆ పక్కన కూర్చుని పాడుకుంటున్నారండి అయ్యా. వారి గోత్రానికి వారి గాత్రానికి పాటలొకటి వెళ్ళిను. వారి పిండాకుడు. కూర్చో. కిందటిసారి మీ బాత్రూమ్కి వెళ్ళి ఎంతసేపటికి రాలేదు. సరే, నాకు ఆఫీస్కి టైం అయిందని వెళ్ళిపోయాను. సర్లేవయ్యా, ఏమిటి సంగతిలో? నేను వెళ్ళానండి. ఎన్నిసార్లు తలుపు కొట్టినా అమ్మాయి జవాబు ఇవ్వలేదు, తలుపు తీయలేదు. అలాగా? ఈ కాలపు ఆడపిల్లలు అంతేనయ్యా. పెట్రోల్ రేట్ లాగా రోజు రోజుకి మారిపోతుంటాయి వాళ్ళ ప్రేమలు. ఆ పిల్ల తలుపు దిగిపోతే నువ్వేం చేసావు? వెనక్కి ఉంటావు, అంతే కదా? లేదు సార్, అక్కడే పొరపాటు పడ్డారు మీరు. నేనంత తేలిక వదులుతానా? కిటికీ దగ్గరికి వెళ్ళి గట్టిగా పిలిచాను. ప్రభా అని పిలిచావా? ఆ అమ్మాయి పేరు మీకెలా తెలుసు సార్? అది ఇది వరకు నువ్వే చెప్పావు. నేను చెప్పానా? చెప్పావు. అది వదిలి. ఆ తర్వాత ఆ పిల్ల ఏం చేసింది? త్వరగా చెప్పు, నా రక్తం మరిగిపోతుంది. మీ రక్తం మరిగిపోవడం ఏమిటి సార్? అది టెన్షన్ వల్ల. చెప్పు. అప్పుడు ప్రభ నా మీదకు రాయి విసిరింది సార్. విసిరింది కదా? మరి దెబ్బ ఎక్కడా కనిపించదేమిటయ్యా? అంటే నాకేసి గురి చూసి పక్కనున్న చెట్టు కేసి విసిరింది సార్. అలాగా? దెబ్బ తగలలేదన్నమాట. సార్, మనలో మాట ఆ రాయికి ఒక కాగితం చుట్టూ మరి విసిరింది సార్. కాగితం చుట్టిందా? పోసి దీని తెలివి దొంగలదోలో. ఏమిటా కాగితం? లేక, ప్రేమ లేక. కాబోయే శ్రీవారికి ప్రేమ లేక. నన్ను రేపు ఉదయం 8 గంటలకు రమ్మని అవతరంలో రాసింది సార్. అయితే రేపు ఉదయం 8 గంటలకు నువ్వు అక్కడికి వెళుతున్నావు అన్నమాట. ఆయన రావడానికి ఇంకా 1 గంట గడవాలా? అమ్మాయి గారు ఎవరు వచ్చారో చూడండి. వేగిన ఆపుకెళ్ళండి బాబు. ఇంకా 1 గంట ఎలా గడపాలని ఇంతకటి నుంచి ఆలోచిస్తున్నాను. నేను ఇంకా 1 గంట గడపాలన్న ఆలోచన భరించలేక వాచ్ను 1 గంట ముందుకు తిప్పేసి వచ్చాను. అచ్చి బాబాయ్, సచ్చింది గొర్రె. ఈయన వచ్చేసాడు. ఆడు తోట ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో. రండి బాబు, రండి, దయచేయండి. ఒక్క నిమిషం. ఏమిట్రా? ఏమిట్రా ఈ కొత్త మర్యాదలేమిటి? ఇవాళ మా అయ్యి పోయిన రోజండి అయ్యా. సచ్చినోడికి దండం పెట్టుకుంటున్నాను అనుకుంటున్నానండి అయ్యా. అలాగా? బాగుంది. పద. ఓహో ఓహో ఓహో
అయ్యగారొచ్చారు, అయ్యగారు వచ్చేశారు, అయ్యగారు వచ్చేశారు, అయ్యగారు వచ్చారు. ఆపేవరా, నా రాక ప్రభకి తెలియపరుస్తున్నావు. బాగుంది బాగుంది, పాడు. అయ్యగారు వచ్చారు, అయ్యగారు వచ్చేశారు, అయ్యగారు వచ్చేశారు, అయ్యగారు వచ్చారు. ఆ ముసలోడు వచ్చేసినట్టున్నాడు. ఇవాళ తాడో పేడో తేల్చేస్తాను. వద్దండి, మీకు దండం పెడతాను. ఇప్పుడు ఆయనతో గొడవ పెట్టుకోకండి. ఇది సమయం కాదు. ఇటు రండి, రండి త్వరగా. ఓహో ఓహో ఓహో. ఇక చాలా అప్పురా. మా అయ్యకి ఈ పాట అంటే పేడమండి అయ్యా. ఊళ్ళో పాడుతుంటే జనం రాళ్ళిచ్చి కొడుతున్నారని ఏట్లో నిలబడి పాడుతుంటే అది భరించలేక నీటిలోంచి మొసలొచ్చి ఆయన మింగేసిందండి అయ్యా. అందుకే ఆయన సంతోషం కోసం పాడుతున్నా. ఓహో. బాగుంది బాగుంది, ఇక పాట ఆపేసి నువ్వు ఇక్కడే ఉండు. ఎందుకు? కూర్చొని చెప్తాను. రండి. ఏం ప్రభా, బాగున్నావా? బాగానే ఉన్నాను. దండాలి బాబు. ఏం దుర్గా, జాగ్రత్తగా చూసుకుంటున్నావా? రేత్రింబగళ్ళు నేను అసలు రెప్పాల్సిన లేదండి అయ్యా. మళ్ళీ ఆ కుర్రాడి రండి. వస్తే వాడితో మాట్లాడకు. వాడిని పలకరించినా కన్నెత్తి చూసినా ఏం జరుగుతుందో చెప్పాను కదా. పాపం వస్తుంది. యముడు ఊరుకోడు. యమయాతనలకి గురి చేస్తాడు. కత్తుల బోన్లో పెడతాడు. తలకిందులుగా వేళ్లాడదీసి కింద మంట పెడతాడు. అర్థమైందా? జాగ్రత్త. అలాగేనండి. నీ డాన్స్ సంగీతం ఎంతవరకు వచ్చినాయి? బాగానే నేర్చుకుంటున్నాను. ఎంత బాగా నేర్చుకున్నావో చూస్తాను. ఒక పాట పాడి వినిపించు. ఆగు. ఇటు పక్కకి రాకుండా వెళుతున్నావుటి? పక్కనే ఒక కొలీగిల్లుంటే అక్కడికి వెళుతున్నాను. ఇక్కడ రోజు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానేమో అని ఆగలేదు. అబ్బబ్బే, డిస్టర్బెన్స్ ఏముందయ్యా? రోజు నువ్వు రావాలి, నాకు వార్తలు తెలియాలి. ఎంతవరకు వచ్చింది నీ లవ్ అఫైర్? ఏమంటున్నారా మన్మథరావు గారు? చిచి, వాడిని గారు అని గౌరవిస్తాను సార్. వాడు చండాలుడు. అన్నట్టు మొన్న తమాష జరిగింది సార్. నేను ప్రభా ఇంట్లో ఉండగానే వాడు వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు ఆ ఇంట్లోనే ఉన్నావా? అవును సార్. ప్రభ నన్ను మంచం పక్కనే దాచింది. ఆ ముద్దు వదవ ఆ మంచం దగ్గర కూర్చున్నాడు. పిచ్చి పిచ్చి కోతలు కూశాడు. ప్రభను పాట పాడమన్నాడు. తను ముద్దు కృష్ణుడి గురించి పాడింది. ఆ సొంట వాడిని కృష్ణుడిగా ఊహించుకున్నాయట. వాడు ముద్దు కృష్ణుడు ఏమిటండి, ఎద్దు కృష్ణుడు. వాడు వెళ్ళిపోయాక నేను ప్రభా తెగ నవ్వుకున్నాం. ఆ నికృష్ణుడు వాడిని కృష్ణుడిలా ఊహించుకున్నందుకు. అయితే ఆ పిల్ల నిన్ను మంచం పక్కనే దాచిందన్నమాట. అవునండి, తెలుసుకోలేకపోయాడు చవట. ఇప్పుడే వస్తానుండు. ఆగండి, బాత్రూమ్ కా? మీరు ఇప్పుడిప్పుడే రాలేండి కానీ నాకు పని ఉంది, నేను వెళ్ళొస్తా. పాడు దోమలు. అయ్యా, ఈ కొంపలో ఆడ పని మగ పని ఆడా మొగాకి చెందని తమ పని చెయ్యలేక చస్తున్నానండి అయ్యా. ఏడ్రాయ్, ఆడా మగా కానీ నా పని అంటే ఏమిటి నీ ఉద్దేశం? చమత్కారాలు ప్రదర్శించకు. మీ నాన్న చేసిన అప్పుకి ధర్మ వడ్డీ చక్రవడ్డీ చేశానంటే చచ్చూరు కొంటావు. చచ్చు వేదవా. చిత్తం, కోపం తెచ్చుకోకండి అయ్యా. ఆడా మగా కాని మీ పని అంటే దొంగ లెక్కలు రాయడం. అటు అకౌంట్లో రాసి, ఇటు అన్నం వండి, ఇటు గిన్నెలు కడిగి, అటు ముగ్గులెట్టి, మీరు విడిచిన బట్టలు రోజు వాసన పోయేలా ఫినాయిలేసి ఉతికి 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 చస్తున్నానండి అయ్యా. ఆ మాలోకం గారు ఇక్కడికి రమ్మనొచ్చు కదా. వాడిక్కడికి రాకూడదురా అయోమయపు సొంట. సానయ్య మన్మధరావు ఒక్కడే నన్ను సంగతి జనానికి తెలియకూడదు. ఇది దేవరహస్యం. దేవరహస్యమా? దెయ్యపేదవా. ఆ మొహం చూడు, మారు వేషం వేసుకున్న దున్నపోతులకి. ఏడ్రాయ్, ఏంటి కొనుగుతున్నా? అబ్బేబే గొడగటం లేదండయ్యా. సంబరం లోపల నుంచి ఎగదన్ని ఆనందంతో పాటలు పాడుతున్నా. ఆహా, ముత్యాల ముగ్గు లెట్ట, రత్నాల ముగ్గు లెట్ట, తొందరలో నీ పాడా గట్ట, నిన్ను తీసుకెళ్లి చేతిలో పెట్ట. నడిచి నడిచి కాళ్ళు పుండ్లు పడిపోతున్నాయండి. ఇలా ఎంత దూరం నడవాలి? ఈ దగ్గరలో ఎక్కడన్నా పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడ కూడా రిపోర్ట్ చేద్దామే. ఎందుకైనా మంచిది. త్వరగా నడు. ఏమైందండి? చూడు చూడు, ఉండండి, చూసి నడవండి. ఇదొకటి పైగా. పదండి, అమ్మా, నెమ్మదిగా నడవండి. పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందో ఏం అడుగుదామే. దరిద్రం, ఇటండి బాగుండదు. అడగటం అంటే ఇప్పుడు కాదే, ఆయన లేచాకే. మరేం చేద్దాం, ఈ చుట్టుపక్కల ఎక్కడ మరో మనిషి కనిపించడాయే. మీరు అడిగిరండి.
మాస్టారు ఎంతసేపు ఏంటండి అసహ్యంగా లేవండి అరే పులకడు పలకడు ఎంతసేపు ఏం చేస్తున్నాడు ఈ మనవడు ఏ గుండు ఆగిపోలేదు కదా మాస్టారు అయ్యో ఇదేమిటి నువ్వు ఇలా పడిపోయావేమిటి లే. బాబు రమేష్ రమేష్ దేవుళ్ళ ఎదురయ్యా వాడు ఎవడో పిచ్చోడు నన్ను తరుగు కొట్టి వస్తున్నాడు నన్ను అర్జెంట్గా ఎక్కడికి తీసుకెళ్ళు చూడండి చూసి భయపడతారేటండి వాడు ఉత్తి పిచ్చోడు కాదు నాయన తాగున్న పిచ్చాడు పిచ్చి ఒక గడిచిన పిచ్చాడు తీసుకెళ్ళు అమ్మో వెనకబడుతున్నాడు స్పీడ్గా పోనీ ఇంకా ఇక వాడు అందుకోలేడులే కాసేపు ఆపు చెప్తాను ఆ పిచ్చివాడిని చూసి ఎలా భయపడ్డారేమో సార్? వాడు నా దూర బంధువు నాయన నేను కంటపడితే చాలు ఆస్తి మొత్తం రాసామని వెంట పడుతున్నాడు అలా రా కాసేపు మాట్లాడుకుందాం నీ రాసలేలా ప్రేమ గోళ ఎంతవరకు వచ్చాయి ఎందుకో నా ప్రేమ విషయంలో మీరు మరీ ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నట్టు అనిపిస్తోంది సార్. అందులో తప్పే ఉంది నాయన రామనవమి నాడు సీతారామ కళ్యాణం గురించి పెద్దలు పూనుకోరు ఈ వయసులో లోక కళ్యాణం గురించి లోకుల కళ్యాణం గురించి వింటూ ఉంటే ఈ మనస్సుకి కాస్త ఉత్సాహంగా ఉంటుంది చెప్పు నీ ప్రేమ ప్రణాళికలో తరువాతి కార్యక్రమం ఏమిటి? ఆ ముసలి నక్క వెధవ మాకు చాలా అడ్డైపోతున్నాయండి. ఆ దరిద్రుడికి, ఆ చండాలుడికి, ఆ దిక్కుమాలిన సొంటకి. మరి అన్న వద్దులే బాబు, కొన్ని తగ్గించుకో. ఏదో శాంపుల్కి ఒక్క విశేషణ వాడుకో. ఆ దగుల్బాజీ వెధవకి చాలు. మా ప్లాన్లని ఎలా తెలుస్తున్నాయోనండి. ప్రతి దానికి అడ్డుపడిపోతున్నాడు. మరి అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ రాత్రికి నేను ప్రభా పారిపోవాలని నిర్ణయించుకున్నాను. పారిపోవటమే? అదేమిటి అలా అన్నారు? ఏం లేదు బాబు, ఆనందంతో నా నరాలు మూలికై సంబరంతో నా గుండె క్రాక్ ఇచ్చింది, అందుకే ఆ సౌండ్ వచ్చింది. ఎలా పారిపోవాలనుకుంటున్నారు నాయనా? రాత్రి 10ంటికి ప్రభంటికి వెళ్ళి తను తీసుకెళ్ళిపోతానండి. మా ఊరెళ్ళిపోయి గుళ్ళో పెళ్లి చేసుకుంటాను. ఆహా, అంటే రాత్రి 10 గంటలకి ప్రభని లేవ తీసుకుపోతావన్నమాట. లేచిపోతా ఉంటే నువ్వు ఒళ్ళు కొబ్బిట్టు పట్టుకుంటున్నావా? నిన్ను ఒళ్ళు పరిశ్రమ పని చేయబోక పోషించేవాడిని నన్ను కాదని పాడుతూ లేచిపోదామని ప్రయత్నం చేస్తావా? నిన్ను అసలు చంపేయాలి. అమ్మాయి గారిని మాలోకం చెప్పండి. ఆ రమేష్ గడు ప్రభ ఇవాళ రాత్రికి పారిపోవాలని నిర్ణయించుకున్నారంట. ఆ పని జరిగిందో మీ తాట ఒలిచేస్తాను. వస్తాదు లాంటి రౌడీని ఇంటి చుట్టూ కాపలా పెట్టు. ఇంట్లోకి చేమ కూడా దొరబట్టడానికి లేదు. అట్టగానండి. అక్షరాలు ఏంటమ్మా? అమ్మా అమ్మా ఊరుకోయమ్మా, ఊరుకో. రావణాసురుడు సీతమ్మూరిని పెళ్లి చేసుకోగలిగాడా అమ్మా? అదే జరుగుంటే ఈ ప్రపంచం తలకిందులు అయిపోయి ఉండేది కాదు. అట్టగా ఈ పెళ్లి కూడా జరగదమ్మా. నువ్వేం భయపడకు, ఊరుకో ఊరుకోమ్మా. నీ పిచ్చిగా నీ రాత్రాలు ఎవడొస్తాడు? అమ్మాయి గారి కాడికి తమ నేను ఏ తీసుకెళ్తాను బాబు. రండి. నా గురించి చాలా శ్రమ తీసుకుంటున్నావయ్యా. ఇది శ్రమ కాదు బాబు, రావణాసురుడి శరణించి కన్ని సీతమ్మూరు నడిపించి సిన్ని రాములూరికి అప్పకెత్తనాను. ఈ ఆంజనేయుడు మాత్రం మర్చిపోకండి బాబు. రండి. పాటలు పడతావేట్రా కాపలాకొచ్చి? సన్నాసి ఊరుకోరా. ఏటే వచ్చేవాడు కనుక అంత తెలివైనవాడు బలమైనవాడు అయితే అరే, అక్కడ గేట్ దగ్గర గొడవ జరుగుతుంటే మీరు ఇక్కడ కూకున్నారండి. వెళ్ళండి. ఎవడరా నువ్వు? నన్నే ఆపుతారంటారా కిరాయి వదలరా? ఏం కూర్చోరా? మీరాగండి. సరిగ్గా ప్రాయాల మా చానయ్య గారంటే ఎవరు అనుకున్నావురా? ఎవరురా?
లోకంలో ఆయన మంచితనం వల్లే ఆటలు గురుతున్నాయి, పాటలు పండుతున్నాయి. అలాంటి మహానుభావుడికి దైవమానుడికి కాబోయే భార్యని అవకాశం వేసుకొచ్చి ఎత్తుకుపోదాం చూడరా నువ్వు? రే మాలకం నేను రా సరేనే. మా అయ్యగారి పేరు చెప్తే అనుకున్నావురా? మా అయ్యగారిది కోయిల గొంతురా, బొంగురు పోయిన బొంతకాయలు మాట్లాడితే నేను అయ్యా తమన్నా నేను కొట్టింది. ఇన్నేళ్లుగా అన్నం పెట్టిన ఈ దేవుడు నా ఈ చేతులతో కొట్టింది. ఈ చేతులు నేను నరికేసుకుంటా. కత్తి కత్తి. రే మాలకం ఇందులోని తప్పే ఉందిరా. నీ డ్యూటీ నువ్వు చేశావు. నే తిన్న దెబ్బలకి నా ఒళ్ళు వాచిపోయినా నువ్వు అన్న మాటలకి నా గుండె పులకించిపోయిందిరా. అందుకే నే వాడుతున్న లంగోటా చిరుగు పట్టగానే నీకే బహుకరిస్తాను. జీవితాంతం హాయిగా వాడుతా. తమరు 4 ఏళ్లుగా వాడుతున్న ఈ ఏకైక లంగోటాని బహుమతిగా అందుకోవడంలో నా జన్మ తరించింది. ఈ చలిలో తమరెందుకు? ఇంటికి వెళ్ళి పడుకోండి. మన రౌడీలు బయట నుంచి మగ దోమను కూడా లోపలికి రానివ్వరు, లోపల నుంచి ఆర చీమను కూడా బయటికి వెళ్ళనివ్వరు. సభద్రా మంచిది. జాగ్రత్తగా చూసుకోండి. అబ్బా రమేష్, దుర్గా! అమ్మాయి గారు ఏటమ్మా, ఏమైందమ్మా? వాళ్ళని కర్రతో కొట్టి పారిపోయారు మాలకు. అయ్యో, ఆ యదోలందరినీ గేటు దగ్గర కూర్చోబెట్టానమ్మా. అందులో 2 తప్పించుకున్నారు. ఆ సచ్చిరోళ్ళు ఇక్కడ కాపు కాశారనమాట. బాబు దెబ్బ బలంగా తగిలిందా? తగలేదు మాలకు. మావా అని వస్తున్నట్టున్నారు మావా. బాబు మీరు పడుకోండి. వెళ్ళిపోయారా బాబు? మా అమ్మాయి గారు నన్ను వెళ్ళిపోయారు. ఏమైంది? ఏమవుడు ఏంటయ్యా? కర్రలతో పట్టుకుని బాధేశారు. ఏ నెదర కడత మీద తగిలిందో ఏటో పేడాలు ఎగిరిపోయి. నేను మిమ్మల్ని వదిలిపెట్టాను. ఒక్కొక్కని ఉరికమ్మ ఎక్కించేస్తాను. ఇప్పుడే పోలీసుల్ని పిలుస్తాను. వాళ్ళు వెళ్ళిపోయారు బాబు. లేకండి, ఇక తమరు వెళ్ళండి బాబు. థ్యాంక్స్ మాలకు. వెళ్ళొస్తాను దుర్గా. అమ్మాయి గారు ప్రభా వెళ్ళండి అమ్మా, జాగ్రత్తగా ఉండండి. వెళ్ళొస్తాను దుర్గా. ఏ దేవుడి శాపం ఓ బిడ్డకి తల్లిని కాలేకపోయినా అద్దుట్టం కొద్దీ నీకు పెంపుడు తల్లినయ్యానమ్మా. ఇంకా నాకు బిడ్డలు నేరనే బెంగనే తల్లి. ఎక్కడున్నా సుఖంగా ఉండమ్మా. నా ఆయుసు కూడా పోసుకుని హాయిగా బతుకు. బోల్డ్ డబ్బు పోసుకున్నాను. వేలకి వేలు తగలేసి పెంచి పెద్ద చేశాను. ఇప్పుడు ఆ పిల్ల ఏమైపోయిందో. పోలీసులకు అనుమానం వచ్చిందంటే నన్ను జైల్లో తొయ్యక మానరు. భగవంతుడా, పోలీసులేమో. ఎవరిది? ఓసారి తలుపు తీయండి. రమేష్ గొంతులాగా ఉందేమిటి? రమేష్, నువ్వా? బాగున్నావా? అమ్మయ్యా, అడిలిపోయానయ్యా. ఎందుకనండి? ఏం లేదు, మొన్న రాత్రి నీకేదో ప్రమాదం జరిగినట్టు పీడకలు వచ్చింది. నిజంగా మీ కళ నిజమేదండి. ఆ ముసలి వెధవ ప్రభ ఇంటి ముందు రౌడీని పెట్టాడు. నేను ప్రభ పారిపోతుంటే వాడు నన్ను దొంగ దెబ్బ తీశారు. పెద్ద దెబ్బలేం తగలేదా? లేదండి, కాస్త నెప్పెట్టింది అంతే. నేను వెంటనే ప్రభను తీసుకుని వెళ్ళిపోయాను. అలాగా? మరి ఇప్పుడు ఆ పిల్ల ఎక్కడుంది? కనీ పెంచిన వాళ్ళు పిల్లల మీదే ప్రాణాలు పెట్టుకుని బతికేవాళ్ళు తల్లిదండ్రులు తెలియకుండా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదండి. అందుకని మా ఊరు వెళ్ళి మా అమ్మా నాన్నతో చెప్పి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ప్రభని ఇక్కడ గుళ్ళో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అలాగా? బాగుంది నాయన, చాలా ఆనందంగా ఉంది. కళ్ళమ్మ నీళ్ళు వచ్చేంత సంతోషంగా ఉంది. ఈ ఊళ్ళో మీకంటే నాకు ఆప్తులు లేరు. అంచేత కాస్త మా వాళ్ళని తీసుకొచ్చే వరకు ప్రభని మీ ఇంట్లో ఉంచాలి సార్. అలాగే, దానికేం భాగ్యం నాయనా. నువ్వు వచ్చేంత వరకు ఆ పిల్లని నా సొంత మనిషిలా చూసుకుంటాను. ఇప్పుడు ఎక్కడుంటాను? బయట టాక్సీలో ఉంది. అలాగా? అదేమిటి నాయనా అక్కడే ఉంచేసావు? ఇదేమన్నా పరాయిల్లా? వెళ్ళు వెళ్ళు, తీసుకురా. ఇదేమిటండి? రాత్రి నుంచి మహా జలుబు చేసింది. ఒకటే తుమ్ములు అనుకో. ప్రభా, నీకు చెప్పిన సేనయ్య గారని వీరే నమస్కారం అండి. మా నాన్నగారి స్నేహితులు, చాలా మంచివారు. నేను వెళ్ళొచ్చేదాకా నువ్వు వీరింట్లోనే ఉండాలి. త్వరగా వచ్చేస్తారు కదా? వెంటనే వచ్చేస్తాను. నువ్వు తీరిక చేసుకునే రానాయనా. ఈలోగా ఆ అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను కదా. నువ్వేమి భయపడకు, వెళ్ళు.
వెళ్ళు. నీ పేరేమిటమ్మా? చంద్రప్రభ. మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? నాకు అమ్మా నాన్న ఎవరు లేరండి. మరి నీ బాగోగులు ఎవరు చూస్తూ ఉంటారు? మన్మథరావు గారిని ఒక ఆయన. ఒక్కసారి చూడమ్మా. ఈయనేనేమో ఆ మన్మథరావు.